తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఎండలు అగ్నిగుండాల్లా మారుతోంది. ఉదయం 8 గంటల నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం మరీ దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండవేడి, ఉక్కపోత, వేడిగాలులతో పాటు అటు ఇంట్లో ఉండలేక ఇటు బయటకు వెళ్ళలేక జనం అల్లాడిపోతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ రెండు జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవ్వగా మిగిలిన జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలంతా కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయితే చాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యధికం అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు పిడుగురాలలో 45.2 డిగ్రీలు, మార్కాపురంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు కూడా వీస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వడగాలులు తీవ్రత విపరీతంగా పెరిగింది. పొడిగాలుల ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.